మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం కళల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మనం నిద్రపోతున్నప్పుడు కూడా అవేర్గా జాగరూకతతో ఉంటున్నప్పుడు మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనకు 5 రకాల కళలు రావడం జరుగుతుంది. మొదటి రకం కళలేమో మన రోజువారీ మనం చేసే పనులలో మన చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్‌లో నుండి అనవసరమైనవి మనలోకి ప్రవేశించినప్పుడు అవన్నీ ఒక ధూళిలాగా మనసు మీద ఒక ధూళిలాగా ఫార్మ్ అవుతాయి. అవన్నీ కూడా మనకి కళల రూపంలో వస్తూ ఉంటాయి. వాటిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక రెండవ రకం కళలేమో మనం ఈ సంఘం పెట్టిన నియమాలకు, మన మతాచార్యులు పెట్టిన నియమాలకు, మన ఇంట్లో పెద్దలు పెట్టిన నియమాలకు లోబడి మనం జీవిస్తూ మనలో ఉన్న కొన్ని విషయాలను మనం అణిచివేసుకుంటూ ఉంటాము. అలా అణచబడ్డ విషయాలు మనకు కళల రూపంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. మనం కోరికలను వదిలేయవచ్చు, కానీ మన అవసరాలను మాత్రం అలా వదిలేయడానికి వీలు లేదు. మన అవసరాలను మనం తీర్చుకోవాలి అని అనుకున్నాం కదా. ఇక మూడవ రకం కళలేంటి అంటే, ఈ కళలు మనం అధిగమించిన స్థితికి సంబంధించినవి. మనం ఉన్నతంగా ఎదగడానికి మనకు సరైన గురువును ఈ కళలు మనకి చూపిస్తాయి. ఇక నాలుగవ రకం కళలు మన గత జన్మల జ్ఞానాన్ని మనకిస్తాయి. అంటే మళ్ళీ గత జన్మలలో లాగా అదే పనిని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా మన దృష్టి కోణాన్ని ఈ కళలు ఎంతో అద్భుతంగా మనల్ని మారుస్తాయి. మరి రెండవ రకం, మూడవ రకం, నాలుగవ రకం, ఈ రకం కళల మీద మనం ధ్యానం చేయాలి. ఇప్పుడు ఈ నాలుగవ రకం దానిలో ఏం చెప్పుకున్నాం మనం? మళ్ళీ తిరిగి చేయటానికి, మళ్ళీ తిరిగి అవే పనులు చేయడాన్ని మనం మన కళల్లో చూసినప్పుడు మనం ఎలా ఇదివరకిట్లాగా ఉండగలం? అప్పుడు ఈ జీవితం అకస్మాత్తుగా మరో కొత్త రూపం దాలుస్తుంది. అవునా? మనం అదే బండి చక్రపు జాడల్లో ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండలేము. కరెక్ట్ కదా. సో అందుకే జనాలు సహస్ర సంవత్సరాల తరబడి ఈ జీవన్మరణ చక్రాలలో నుంచి ఎలా బయటపడటం అని అడుగుతూనే ఉన్నారు. అది అదే చక్రంలా కనిపిస్తుంది. అదే కథ మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. తిరిగి అదే పని చేయడం అన్నమాట. ఒకవేళ మనకు ఇది తెలియకపోతే, అంటే గత జన్మలలో మనం ఇదే పని చేశాము, మళ్ళీ ఇలాగే ఎండ్ అయింది, ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాము, అలాగే ఆలోచిస్తున్నాము, అలాగే మన జీవితం ఎండ్ అవుతుంది. సో ఈ జన్మలో కూడా మనం ఏమీ కొత్తగా చేయటం లేదు, కొత్త అనుభవాలు తెలుసుకోవడం లేదు, కొత్తగా నేర్చుకోవటం లేదు అంటే మళ్ళీ మనకి జన్మ తప్పదు అని మనకు తెలిసినప్పుడు మనం తిరిగి అదే పనిని చేయడం అన్నది జరగదు కదా. ఒకవేళ మనకిది తెలియకపోతే అప్పుడు మనం కొత్త పనులు చేస్తున్నామని అనుకుంటూ ఉంటాం, ఎంతో ఉత్సాహపడుతూ ఉంటాం, కానీ మనం అదే పనులు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాము అని మనకు తెలియనే తెలియదు. అది తెలియాలి అంటే మనం అవేర్‌గా ఉండాలి, నిద్రలో కూడా. అప్పుడు ఈ నాలుగవ రకం కళలలో మన గత జన్మల జీవితాలు మనకి తెలుస్తాయి. అలా తెలిసినప్పుడు అక్కడ మనం మళ్ళీ చేసిన వాటిని ఇప్పుడు ఈ జన్మలో మనం రిపీట్ చెయ్యం. కొత్తగా ఆలోచిస్తాం. మన దృక్పథం మారిపోతుంది. ఈ జీవితంలో ఏది నూతనం కాదు. ఇది ఒక చక్రం. అది దారిలో కదులుతూ ఉంటుంది. మనం గతాన్ని మర్చిపోతున్నాం కాబట్టి మనం ఎంతో ఉత్సాహంగా ఉంటున్నాం. ఒకసారి మనకి గుర్తు వస్తే మొత్తం ఉత్సాహం అంతా నీరు కారిపోతుంది. ఆ స్మరణలో సన్యాసం కలుగుతుంది అంటారు ఓషో. బండి చక్రపు
చాలులో నుంచి బయటపడే ప్రయత్నమే సన్యాసం అన్నమాట. చక్రంలో నుంచి బయటికి దూకే ప్రయత్నమే సన్యాసం. మనకు మనం చెప్పుకుంటున్నట్లు ఉంటుంది అది. అయ్యిందేదో ఇక చాలు. ఇంక ఇప్పుడు నేను ఈ పాత అర్థం లేని దానిలో ఎలాంటి పరిస్థితులలో పాల్గొనను. నేను దీనిలో నుంచి బయటపడతాను అని ఇలా మనకి మనం చెప్పుకుంటున్నట్లు ఉంటుంది. చక్రంలో నుంచి పరిపూర్ణంగా బయటపడేదే సన్యాసం. సంఘంలో నుంచి బయటపడడం కాదు సన్యాసం అంటే. కానీ మన యొక్క సొంత లోపలి జీవస్మరణాల చక్రంలో నుంచి బయటపడడమే సన్యాసం. ఇది 4వ రకమైన కళ. ఇప్పుడు ఇంకా 5వ రకమైన కళ ఉంది. ఇది చివరిది. 4వ రకం కళ మన గతంలోకి వెనక్కి వెళ్ళడం కదా! 5వ రకం కళ భవిష్యత్తులోకి ముందుకి వెళ్ళడం. అరుదు. చాలా అరుదైనది ఈ కళ. మనం చాలా చాలా మెత్తగా, బాహాటంగా, సులభంగా మనసు తిప్పదగినట్లున్నప్పుడు అది కొన్నిసార్లు మాత్రమే జరుగుతుంది. గతం ఒక నీడనిస్తుంది. భవిష్యత్తు ఒక నీడని ఇస్తుంది. అది మనలో ప్రతిబింబిస్తుంది. ఒకవేళ మనకు మన కలల గురించి ఎరుక కలిగినప్పుడు మనలోకి భవిష్యత్తు తొంగి చూసే అవకాశం ఉంటుంది. ఏదో ఒక రోజున మనకు హఠాత్తుగా ఇలాంటి ఎరుక కలిగే అవకాశం ఉంటుంది. హఠాత్తుగా అలా ఓ తలుపు తెరుచుకుంటుంది. భవిష్యత్తు మనకి ముందుగానే తెలుస్తుంది. ఇవి అన్నీ 5 రకాల కలలు. ఆధునిక మానసిక శాస్త్రం 2వ రకం కలని మాత్రమే అర్థం చేసుకుంటుంది. తరచూ దాన్ని మొదటి రకం కలలా భ్రమ చెందుతూ ఉంటుంది. మిగిలిన 3 రకాలు దాదాపు ఈ మానసిక శాస్త్రానికి తెలియనే తెలియవు అంటున్నారు ఓషో. ఒకవేళ మనం ధ్యానం చేసి కలల్లో మన అంతరాత్మ గురించి తెలుసుకుంటే చాలా చాలా విషయాలు జరుగుతాయి. మొదటిదేమో క్రమక్రమేణా మన కలల గురించి మనం ఎక్కువ ఎరుక కలిగే కొద్దీ మన మేల్కొన్న సమయం యొక్క వాస్తవత గురించి నమ్మడం, ఒప్పుకోవడం మనకు తగ్గుతూ ఉంటుంది. అందుకే హిందువులు ఈ ప్రపంచం కల వంటిది అని అంటారు. ఇప్పుడు సరిగ్గా ఈ విషయం కేవలం దానికి వ్యతిరేకం. ఎందుకు అంటే మనం మన మేల్కొన్న సమయంలో లోకం యొక్క వాస్తవత గురించి ఎంతో నమ్మిక, ఒప్పుదల కలిగి ఉన్నాము. మనం కలలు కంటున్నప్పుడు ఆ కలలు కూడా నిజమని అనుకుంటూ ఉంటాము. ఎవ్వరు కూడా కలలు కనేటప్పుడు ఆ కలని అబద్ధం అని అనుకోరు. కల కనేటప్పుడు అది పరిపూర్ణంగా, బొత్తిగా, నిజంగా కనిపిస్తుంది కదా! ఉదయం మాత్రం మనం అది కేవలం ఒక కల అని అంటాం. కానీ అది కాదు ఇక్కడ సంగతి. ఎందుకు అంటే ఇప్పుడు ఇంకో మనసు పనిచేస్తోంది. ఈ మనస్సు ఆ కలకి ఏమాత్రమూ సాక్షి కాదు. ఈ మనస్సు ఒక గాలి కబురును మాత్రమే విన్నది. ఉదయం లేచినప్పుడు ఉన్న ఎర్రగని మనసు ఇది అంతా కల అని అంటుంది. ఈ మనసు ఆ కలకి సాక్షి ఏమాత్రమూ కాదు. అలాంటప్పుడు అది ఏదైనా ఎలా చెప్తుంది? అతను కేవలం ఒక గాలి కబురుని విన్నాడంతే అన్నమాట. ఆ ఎరగని మనసు, తెలియని మనసు, కాన్షియస్‌గా, అవేర్‌గా లేని మనసు ఒక గాలి కబురు విని అయ్యో! ఇదంతా కల అని అనేస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఒకవేళ మనం నిద్రపోతూ ఉంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం మన నిద్రలో కేవలం 1, 2 మాటలు ఇక్కడ, అక్కడ వింటాము. ఎందుకు అంటే వారిద్దరూ బిగ్గరగా మాట్లాడుతున్నారు కాబట్టి. అలా వినడం వలన కేవలం ఒక నానా పదార్థాల మిశ్రమమైన అభిప్రాయం కలుగుతుంది కదా! పూర్తిగా వినం కాబట్టి ఏదో నిద్రలో కొంచెం కొంచెం అలా వినిపించిన దాన్ని బట్టి మనం ఏదో ఒక అభిప్రాయానికొస్తాం. అయితే అది కరెక్ట్ మాత్రం అయ్యుండదు కదా! ఇదే జరుగుతుందనమాట.
అపస్మారకం కలల్ని సృష్టిస్తుంది. అత్యంతమైన క్రియలు జరుపుతూ ఉంటాయి. అప్పుడు తెలివి ఉన్న స్థితి నిద్రపోతూ ఉంటుంది కదా! కేవలం గాలి కబురు నిద్రపోతూ వింటుంది. ఉదయాన్నే అంటుంది అదంతా అబద్ధం. అది కేవలం ఒక కల అని. మనం ఎప్పుడైనా కల కంటే అప్పటికప్పుడు మనం దాన్ని పూర్తిగా నిజమని అనుకుంటాం. అసంగతమైన విషయాలు కూడా నిజంగానే కనిపిస్తాయి. నమ్మశక్యం కాని తర్కానికి లొంగని విషయాలు కూడా వాస్తవంగా అనిపిస్తాయి. ఎందుకు అంటే మన అపస్మారకానికి, సబ్‌కాన్షియస్‌కి తర్కం, లాజిక్ తెలియదు. సో, కలలో మనం ఒక వీధిలో నడుస్తూ గుర్రం రావడం చూస్తాం. హఠాత్తుగా ఆ గుర్రం ఇక గుర్రంగా కనిపించదు. ఆ గుర్రం మనకు ఒక భార్య అవుతుంది లేదా భర్త అయిపోతుంది. అలా అయినా కూడా మన మనసు ప్రశ్నించదు. ఇదెలా సాధ్యం? గుర్రం హఠాత్తుగా నా స్పౌస్‌గా ఎలా మారిపోయింది అని. అలా ప్రశ్నించడానికి మనకి ఏమీ అక్కడ లాజిక్ ఉండదు. ఎలాంటి సమస్య ఉదయించదు. ఎలాంటి సందేహం రాదు. అపస్మారకానికి, సబ్‌కాన్షియస్‌కి సందేహం అన్నది తెలీదు. అలాంటి విపరీతమైన దృగ్విషయం అయినా కూడా నమ్మడం జరుగుతుంది. మనం దాన్ని వాస్తవికతను ఒప్పుకొని తీరుతాము. మనకు కలల గురించి ఎరుక కలిగినప్పుడు దానికి సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతుంది. మనకవి నిజంగా కలలే అని తెలుస్తుంది. ఏది నిజం కాదు, అంతా కేవలం మనసాడే నాటకం, ఓ మానసిక నాటకం అని అనుకుంటాం. మనమే రంగస్థలం, మనమే నటులు, మనమే ఆ కథని రాసేవారం, మనమే నాటకాన్ని నిర్వహించేవాళ్ళం, మనమే నిర్మాత, మనమే ప్రేక్షకులం అక్కడ. అవునా? సో, అక్కడ ఇంకెవ్వరూ ఉండరు. అది కేవలం ఒక మనసు యొక్క సృష్టి. దీని గురించి మనకు ఎరుక కలిగినప్పుడు, మనం దీని గురించి అవేర్‌గా ఉంటున్నప్పుడు, మనం మెలకువగా ఉన్నప్పుడు ఈ మొత్తం ప్రపంచం లక్షణం మారిపోతుంది. అప్పుడు మనం ఇక్కడ కూడా అదే విషయం, కాకపోతే కాస్తంత విశాలమైన రంగస్థలం. కానీ కల ఒక్కటేనని తెలుసుకుంటాం. హిందువులు ఈ లోకాన్ని మాయ అని పిలుస్తారు. భ్రమ లాంటిది, కల లాంటిది, మనసు యొక్క చెత్తాచెదారం అని. వారి యొక్క ఉద్దేశం ఏమిటి? వారి ఉద్దేశం ఇదంతా అబద్ధమనా? కాదు. ఇది అబద్ధం కానే కాదు. కానీ మన మనస్సు దానితో కలిసి కలగాపులకంగా అయినప్పుడు మనకై మనం సొంతంగా ఓ అబద్ధపు ప్రపంచాన్ని సృష్టించుకుంటాం. మనందరం ఒకే ప్రపంచంలో జీవించట్లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ సొంత లోకాల్లో జీవిస్తున్నారు. ఇక్కడ ఎన్ని మనస్సులున్నాయో అన్ని లోకాలున్నాయి. హిందువులు ఈ ప్రపంచాన్ని మాయా అని అన్నప్పుడు వారి ఉద్దేశం వాస్తవం మనస్సుతో కలిసి మాయ అయింది అని. ఉన్నదేదో అది వాస్తవం, కానీ అది మనకు తెలియదు. ఆ వాస్తవం మనసు కలిసి భ్రమ, మాయ అయ్యింది అంటారు ఓషో. ఇవాళ మనం చెప్పుకున్న వాటి గురించి ఒక్కసారి ఆలోచించండి. దీని గురించి మరింత ఎక్కువగా మరి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.